వర్షంలో తడిసిన అప్పడంలా ఫేస్ ఏంట్రా అలా పెట్టావు బిత్రే? ఏం లేదురా. ఏం లేదంటావేంట్రా? దిష్టి తీసిన నూనెలా ముఖం అంతా మాడిపోతేను నీ బిత్రే. నీకేటి మామ, పొయ్యి దగ్గర ఆకమళ్ళగా ఇంటి పక్కనే ఆఫీసు, నెలకు 15,000 రూపాయలు జీతం. నువ్వు ఎన్నన్నా చెప్తావురా. సరే కానీ నీ బొమ్మ తెర మీద పడే ప్రయత్నం ఎంతవరకు వచ్చిందిరా? కష్టం మామ. అన్నపూర్ణ స్టూడియోస్ నో ఛాన్స్, రామానాయుడు స్టూడియోస్ నో ఛాన్స్, ఎన్ని స్టూడియోలు తిరిగినా నో ఛాన్స్ మామ. అందుకే చెప్తున్నా కదరా, హాయిగా నాలాగా జాబ్ చేసుకోవచ్చుగా. మామ నాకు బొమ్మలంటే ఇష్టం, ఆ విషయం నీకు తెలుసు కదరా. నీకు ఈ బొమ్మల పిచ్చేంట్రా బిత్రే? అదో పెద్ద కదరా బాబు. మా తాతకి రాజుబాబు, రేలంగి, రమణారెడ్డి లాంటి కమెడియన్స్ అంటే పిచ్చి. అందుకే వాళ్ళ ఫోటోలు జేబులో పెట్టుకొని వాళ్ళ పెద్ద కమెడియన్ అవుదామని కళ్ళకు అనేవాడంట. ఆయన కళ కలగానే మిగిలిపోయింది, కానీ ఆయన మాత్రం కాటికి పోయాడు. పోతూ పోతూ మా తాత నాకు ఇచ్చిన ఆస్తి ఈ ఫోటోలు 2 చుట్టల మామ. ఆపరరే నీ వ్యధ, అదే నీ కథ. లాభం లేదు మామ, నేను ఎప్పటిలాగా కమెడియన్గా సెటిల్ అవుతానో అర్జెంటుగా జ్యోతిష్ని అడగాలి. పదరా మామ. ఈ కాలంలో కూడా జ్యోతిష్యుడు చేతబడి ఏంట్రా బిత్రే? అలా అనకరా మామ. మన రాజలక్ష్మి ఆంటీ లేదు, వాళ్ళ కూతురు పెళ్లి విషయమై ఒక జ్యోతిషి దగ్గరికి వెళ్ళిందంట. ఆయనేమో 4 రోజుల్లో పెళ్ళి అయిపోతుందని చెప్పాడంట, కానీ 15 రోజుల్లోనే పెళ్ళి అయిపోయిందంటరా. పెళ్లి కొడుకు హార్డ్వేరా సాఫ్ట్వేరా? వాళ్ళెవరు కదరా, పక్క వీధిలో పూలమ్ముకునే పరమేశ్వరం లేడు, వాడితో జంపు. పదరా మామ, మనం కూడా అర్జెంటుగా జ్యోతిష్ని కలుద్దాం. పదరా పదరా నీ అయ్య బిత్రే, పదరా. బలే బలే మగాడి ఓయ్ బంగారు నా సామి ఓయ్, నీ మగసిరి గులాము నోయ్ నీ అన్నని దాననోయ్. బలే బలే మగాడి డించికిట డించికి డించికిట డించికి డించికిట డించికి డించికిట డించిక్ బాబాకి దండాలు. డించికి డించికిట. నమస్తే బాబా. డించికి డించికిట. ఎక్కరా నేను డించిక్ బాబా? ఎక్కడగా చేస్తున్నాను పొద్దు నుంచి, కొండలు కొనలెక్కిస్తున్నావు. రే 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 రారా. ఓం డించిక్. ఈరోజు ఒక్క బకరా కూడా రాలేదు. చి బాతులుగా సేవల్లో ఉన్నాడు వీడు బాబా ఏంట్రా? రండి బాబు రండి. పేక మొక్కలు జ్యోతిష్యం. రాజు పెడితే రాజయోగం, రాణి పెడితే రాణి యోగం, ఆశ పెడితే అరిష్టం. నమస్తే బాబా. నమస్తే డించిక్ బాబా. పేక ముక్కలతో జ్యోతిష్యం ఏంట్రా బిత్రేలాగా? సిల్క్ స్మిత్ మరి మొమ్మైతికాయన అయినట్టు చిలక చూసి మరి ఈ పేక మొక్కలు జ్యోతిష్మైందిరా. నువ్వు చూసుకుని వినరా. నీకు రాజయోగం ఉందని అయినా నువ్వు సంపూర్ణేష్ బాబు అవుతావు. జాతకం చెప్పాల్సింది నాకు కాదు, వీడికి. నీకు కూడా రాజయోగం ఉంది మై బాయ్. ముందు జాతకం చూడండి స్వామి. ఈ కమెడియన్స్ లాగా నేను ఎప్పటిలాగా సెటిల్ అవుతానో ముందు చెప్పండి స్వామి. అరటాకు, ఆవకాయ, తమలపాకు, హృదయ కాలేయం, కొబ్బరి మట్ట, కోడి పెట్ట, జీలకర్ర, జీడిపప్పు, కందిపప్పు. వీడేంట్రా జీలకర్ర, జీడిపప్పు, కందిపప్పు అంటాడు బిత్రేలాగా? ఏ ఉండరా బిత్రే. నీకు రాజుగారు వచ్చారు మై బాయ్. నీకు రాజయోగం ఉంది. నాచారం, భోగారం, శంకారం. ఏమంటావు? అంతా బాగానే ఉంది, కానీ చిన్న దోషం ఉందని చెప్పింది సకేరా తల్లి. దోషమా?
దోషం పోవాలంటే ఏం చేయాలి స్వామి? ఈ 4 ఫోటోలు పెట్టి 4 ఆదివారాలు నగ్నంగా పూజ చేయాలి మై బాయ్. నగ్నంగానా? నగ్నంగా పూజలు చేయడం ఏంట్రా గలీజ్గా? అవును, నగ్నంగానే, లేకపోతే 4 గీసుకోవడానికి కూడా పనికిరావు మై బాయ్. ఇంకొక విషయం, పూజతో పాటు ప్రతి ఆదివారం 3 దోమలు బలివ్వాలి. మధ్యలో ఈ దోమలు కాలంటరా? అవునరా, దోమలు బలిచుడేంద్రా బిత్రేలాగా? మాట్లాడుకు, సకిన తల్లి చెప్పింది చెయ్యాలి అంతే. ఇందులో 1016 పెట్టి తూర్పు తిరిగి దండం పెట్టి వెళ్ళిపోండి. ఏంటి 1000 రూపాయలే? 1000 రూపాయలు లేవు కానీ ఈ 10 రూపాయలు ఉంచండి. పదరా రే రే పదరా. ఆగండ్రా, 10 రూపాయలు కుక్క బిస్కెట్లు కూడా రావు. రే ఆగండ్రా రే. ఓం గండవేరుండాయ నమః, ఓం గటికాచలాయ నమః, ఓం టింబర్ డిపోయ నమః, ఓం రాజబాబాయ నమః, ఓం నత్రజనాయ నమః, ఓం కట్టప్పాయ నమః, ఓం రమణమూర్తాయ నమః, ఓం రేలంగాయ నమః, ఓం జాజపత్రాయ నమః, ఓం జాంకాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం రమణారెడ్డాయ నమః, ఓం సంపూర్ణేశ్ బాబాయ నమః, ఓం బిత్రి సత్తాయ నమః, ఓం స్వీటాయ నమః, ఓం హాటాయ నమః, ఓం ఇదాయ నమః, ఓం అదాయ నమః. ఈ లోకేష్ గడు ఎక్కడ పోయాడబ్బా? 2 వారాల నుంచి కనిపించట్లేదు. ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒకసారి వెళితే బెటర్ ఏమో. తాళం కూడా వేసిందే. ఎక్కడికి వెళ్ళిపోయాడు అబ్బాయి వీడు? ఓం రాజబాబాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం రీలంగాయ నమః, ఓం అదాయ నమః, ఓం ఇదాయ నమః, ఓం రాజబాబాయ నమః, ఓం రమణారెడ్డాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం రీలంగాయ నమః, ఓం ఇదాయ నమః, ఓం అదాయ నమః, ఓం ఇదాయ నమః. అమ్మ నా బిత్రే. ఓం డించిక్. హాయ్ బిత్రేస్, హౌ ఆర్ యూ? బాగా అయ్యిందా? హలో బిత్రేస్. ఏంటి బాబా ఇలా జరిగింది? మీరు పూజలు చేస్తే ఏదో జరుగుతుందన్నారు, మరి నాకేంటి ఇలా జరిగింది? ఉద్యోగం ఉండి రోడ్డు మీద పడ్డాను. ఎందుకు బాబా నాకు ఇలా జరిగింది? పూజలు చేసింది వాడైతే నీకెందుకు ఇలా జరిగింది? ఏదో కక్కుర్తి పడి నేను కూడా కమెడీని అయిపోదామని వాడిలాగే నేను కూడా పూజలు చేశాను స్వామి. ఒక దెబ్బకి 2 పెట్లు పడ్డం అంటే ఇదేరా. ఎవడికి దురదేస్తే వాడే గొక్కోవాలి, ఇంకొకడు వచ్చి గీకడనుకో వాడికి అంటుకుంటే దురద. బిత్రేస్ భలే అయ్యింద్రా. ఇంతకీ నీ సంగతి ఏంటి బిత్రే? 4వ ఆదివారం నగ్నంగా పూజ చేస్తుంటే మా ఇంటి ఓనర్ కూతురు చూసింది. అంతే, మన కేక పెట్టింది. ఇంతలో వీధిలో వాళ్ళందరూ వచ్చి నన్ను దంచి కొట్టి రోడ్డు మీద పడేశారు. 1116 పెట్టమంటే 10 రూపాయలు పెట్టి వెళ్తావా బిత్రే? బాగా అయ్యింది అయితే, బాగా దంచారా? ఓకే బిత్రేస్, నా డ్యూటీ టైం అయిపోయింది. హ్యాపీ బర్త్డేస్. డించిక్ ఆ డించిక్ ఏ డించిక్ ఆ డించిక్ ఏ డించిక్ ఏంట్రా ఇలా జరిగింది? అవునరా, అత్యాశకు పోయి నేను కూడా రోడ్డు మీద పడ్డాను.
మొత్తానికి మన ఇద్దరం నాన్న. హలో. నాన్న చదువుకుంటున్నాను. రేపొద్దున ప్రభాకర్ అంకుల్ కంపెనీలోనా? ఓకే నాన్న, ష్యూర్. వెళ్తాను. మార్నింగ్ 9 o'clock. ఓకే నాన్న. పడుకుంటాను ఇప్పుడు. ఏం లేదు, వాటర్ తాగుతున్నాను. ఓకే నాన్న, గుడ్ నైట్. హలో హలో బంగారం, ఏం చేస్తున్నావు? రేపు ఎగ్జామ్ ఉంటే ప్రిపేర్ అవుతున్నా బంగారం. ఇప్పుడు నిజం చెప్పు. ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నారా? ఇది నిజం. రోమింగ్ పడుతుంది. అవును, కర్ణాటక సిమ్ తీసుకోమన్నాను, తీసుకున్నావా లేదా? రే, ఎయిర్సెల్, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, వోడాఫోన్, డోకోమో, యూనినార్ అన్ని సిమ్లు దొరికాయిరా. అదేంటో నువ్వు చెప్పిన కర్ణాటక సిమ్ మాత్రం దొరకట్లా.